ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం. అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఆయన నేర్పించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, నీవు ఏ విషయాలైతే నా వలన నువ్వు నేర్చుకున్నావో, ఏ పునాది అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ విశ్వాసమైతే నువ్వు కలిగి ఉన్నావో, దేని మీద అయితే నువ్వు కట్టబడ్డావో, నీ బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దేని యందు నిలకడగా ఉండాలి అని భక్తుడైనటువంటి పౌలు గారు కోరుతూ ఉన్నాడు అని అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా దేవునిని ఆరాధించే విషయంలో స్థిరంగా ఉండాలి. నెంబర్ 2, రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో దేని యందు నిలకడగా ఉండాలి అని కోరుతున్నాడు తెలుసా? నా వలన నువ్వు ఏం నేర్చుకున్నావో, నా వలన నువ్వు విన్నటువంటి బోధలు ఇవన్నిటిలో కూడా అంతము వరకు జాగ్రత్తగా పట్టుకో, దానిలో స్థిరంగా ఉండు. కష్టాలు వస్తాయి, లోకంలోనికి వెళుతున్నావు, బాధలు వస్తాయి, సింహం వలె గర్జించు సింహం వలె వాడు తిరుగుతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు దేని యందు కట్టబడి ఉన్నావో అంతము వరకు నమ్మకంగా ఉండాలని అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థనల యందు మనం స్థిరంగా ఉండాలి. నూతన సంవత్సరంలో ఒక పట్టుదలతో ఈ తీర్మానం చేద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనా శక్తి నాకు అనుగ్రహించండి, ప్రార్థన ఆత్మను నా మీద ఉంచండి. ప్రభువా, నీకు అద్భుతం తీసుకొచ్చేది ప్రార్థన ఒక్కటే. నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించేస్తుంది. మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవయ్యా, మేము కలిగి ఉంది నీకు ఇస్తామన్నాడు పేతురు యోహాన్లో. వారేం కలిగి ఉన్నారో తెలుసా? దేవుని యొక్క ఆత్మను వారు కలిగి ఉన్నారు. ప్రార్థన ఎప్పుడైతే చేశారో వాడు దిగ్గున లేచాడు అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి వాడికి? వీరు చేసింది ఏంటి? కేవలం అతని వైపు చూసి ఒక ప్రార్థన చేశారంటే యేసు నామాన్ని ఉచ్చరించారు. నీవు దేవునితో ఎంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటావో, ఎంత సన్నిహితమైనటువంటి సహవాసంలో నువ్వు ఉంటావో, దేవుడు అంతగా నీ పట్ల తన కార్యాలు జరిగిస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. నువ్వు దూరంగా ఉండి నీకు అవసరమైనప్పుడల్లా దేవుడు తిరిగి వచ్చి ప్రభువా హలో హౌ ఆర్ యూ అంటే ప్రభు కూడా 1 minute అని పక్క వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీకు టైం ఇవ్వడం కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆయనకి బిజీగా ఉంటాడు. ఆయన నీ అవసరతలో ఉన్నప్పుడు కాదు, అనుదినము మనము ప్రార్థనల యందు నిలకడగా ఉండాలి. ఓ మాట చెప్పమంటారా? నీకు అన్నీ చేయడానికి టైం ఉంటుంది, ప్రార్థనకు ఒక్కదానికి తప్ప. ఎన్నో ఆటంకాలు. నా ప్రియమైన దైవ జనాంగమా, దయచేసి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. నీ పరిస్థితి ఎలాగైనా ఉండని దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఆ రీతిగా యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలుసా? అప్పటికే దేవుడు తన తొడ మీద కొట్టాడు. ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు. నడవాలంటే ఒక కాలు పనిచేయడంలే. శారీరకమైనటువంటి బలహీనత ఉన్నప్పటికీ కూడా నీ శరీరంలో వ్యాధి ఉండని, ఏదైనా ఉండని, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవునితో సంబంధం నీ ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీకు అద్భుతము తీసుకుని వచ్చేది నీ ప్రార్థన జీవితం అంతే. ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పదే. అందుకనే సైతాను, నువ్వు చప్పలు కొడతావా కొట్టుకో, పాటలు పాడతావా పాడుకో, వాక్యం చదువుతావా సరే చదువుకో అని అంటది. ప్రార్థన మాత్రం చేయనవదు. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటో. ఒక మాట నన్ను చెప్పనివ్వండి దేవుని బిడ్డరా, ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో వారి కుటుంబాలు సంరక్షించబడతాయి. వారు ప్రతి కీడు నుండి, శోధన నుండి తప్పించబడతారు.
ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, అందుకనే రాక్ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క గృహాల్లో, ప్రతి వారి గృహాల్లో ఈ ప్రార్థన కూడికలు పెడతాం. ఎందుకు పెడతాం అనుకున్నారు? మీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధిని ప్రతిష్ఠిస్తాము కాబట్టి. అక్కడ ఏ తెగులు గుడారములు సమీపించడానికి వీలు లేకుండా నా యేసయ్య రక్త ప్రోక్షణ అక్కడ ప్రకటించబడుతుంది కాబట్టి వణికిపోతాడు రక్తాన్ని చూస్తే సైతాను, తెలుసా? కాబట్టి ప్రతి వారి కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. మూడవదిగా వాక్యము మీద స్థిరత్వంలో మనం ఉండాలి. నూతన సంవత్సరంలో ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను అని అంటాడు భక్తుడు. ఏమండి, మన యొక్క మార్గములో మనకు వెలుగునిచ్చేది దేవుని వాక్యం. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకం ఇది చీకటి లోకం. చీకటి లోకంలో మనం సంచరిస్తున్నాం. మనకి దేవుని వాక్యం ఉండాలా? దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో ఏమంటున్నాడు తెలుసా? ఆ మేలు నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు పని చేయాలా, నువ్వు ఒక సాక్రిఫైస్ చేయాలా, నువ్వు ఒక త్యాగం చేయాలా, నువ్వు చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. నీవు ఈ రీతిగా చేస్తే దేవుని ఆశీర్వాదాలు ఈ రీతిగా వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వేమీ చేయకుండా అలాగే కూర్చొని ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించి 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 అంటే నీ కోసం ఏమన్నా ఉందంటే ఆయన దగ్గర ఇచ్చేయడానికి నీకు అడిగిన వెంటనే నో, సమస్య లేదు. అలాగా దైవ జనాంగమ దయచేసి గమనించండి. ఒకవేళ నా మాటలు కఠినంగా ఉంటే ఉండనివ్వండి, మరేం పర్వాలే. 2016 సంవత్సరంలో అయినా ఇలాగైనా కొంతమంది జీవితాల్లో మార్పు రావాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండములు అంటాడు, నువ్వు ఈ రీతిగా చేస్తే నేను ఆ రీతిగా చేస్తానంటున్నాడు. నువ్వు ఈ ఆజ్ఞలను పాటిస్తే నేను ఈ ఆశీర్వాదాలు ఇస్తాను అని అంటున్నాడు ఆయన. బైబిల్ అలాగే ఉంటుంది ప్రతిదీ కూడా. ఏమండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను చాలా ఈజీగా మనం చెప్తాం. అవునండి, దేవుడి మీద నాకు చాలా ప్రేమ ఉంది, నేను ఆయన ప్రేమిస్తున్నాను, చాలా మంచిది అది. కానీ నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు అని అన్నాడు బైబిల్లో. మరి ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారా? ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపెట్టింది, మన పరిస్థితిని చూపెట్టింది, మన బ్రతుకును చూపెట్టింది. అందును బట్టే మనము దేవునిలోనికి రావడానికి అవకాశం కలిగింది. ఆ దేవుడు మనల్ని తన యొద్దకు కృప ద్వారా రక్షించుకున్నాడు. అది బైబిల్ చెప్పేది. ధర్మశాస్త్రమే లేకపోతే కృప ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, అద్దం ఉంది కాబట్టే నీ ముఖం ఏంటో అర్థమవుతుంది నీకు. అర్థమే లేకపోతే నువ్వు ఎలా తలదూకున్నావు, నీ పరిస్థితి ఏంటి, ఎక్కడ తల వెంట్రుకలు వచ్చినాయి తెలుస్తుందా? తెలీదు. అద్దం ముందు నిలబడితే మన పరిస్థితి అర్థమైపోద్ది. అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చింది. అందుకే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, వాక్యము మీద స్థిరత్వము. దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నట్టుంటది అని అంటున్నాడు ఆయన. నీవు గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, నీ కుటుంబ పరిస్థితి అలా ఉన్నప్పటికీ కూడా, అద్దరికి నేను చేరలేననేటువంటి తుఫాను లాంటి ఎండిపోయిన ఎడారి వంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి దేవుని వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను పైకి లేపుతా ఉంటుంది, నీకు ఆదరణ కలిగజేస్తూ ఉంటుంది, నీ బ్రతుకు సంతోషం ఇస్తుంది, నీకు వెలుగునిస్తుంది, నీ మార్గమును సరళము చేసి నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని వాక్యము మీద మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగుతుంది అని అంటున్నాడు ఆయన. అనుదినము దేవుని వాక్యములో మనము స్థిరముగా ఉండాలి. నూతన సంవత్సరంలో ఇదొక రెజల్యూషన్. ప్రభువా, నిన్ను ఆరాధించే విషయంలో నన్ను ఆరాధికుడిగా చేయి ప్రభువా, నిన్ను స్తుతించేవాడిగా నన్ను చేయి ప్రభువా, రెజల్యూషన్. రెండవది, ప్రార్థనల యందు నిలకడగా, ప్రార్థన యందు ఆసక్తి కలిగేటట్టుగా. నాయనా, నేను ఇంతకాలము చేయలేదు ఆ ప్రార్థన, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రార్థన చేసి నువ్వు ఏ మేలు అయితే దాచిపెట్టావు అన్నీ నేను పొందుకుంటాను, అద్భుతములన్నీ నేను పొందుకుంటాను ప్రభువా. ఇప్పుడు దేవుడు వాగ్దానాలు చేశాడండి. దేవుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు. దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా బలహీనతల్లో ఉండాలని కోరుకునే దేవుడు కాదు. నువ్వు క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో దుఃఖంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? కోరుకునేవాడు కాదు. దేవుడు అందరికీ ఉపకారం చేయాలని ఆయన ప్రణాళిక. అయితే ఇప్పుడు దేవుడు నీకు ఏదైతే ఇవ్వదలిచాడో
వాటిని పొందుకోవాలి కదా, నువ్వు పొందుకునేటువంటి స్థాయిలోనికి నువ్వు రావాలి కదా. ఆలోచన చేయండి. ఆ వాగ్దానాలు, ఆ దీవెనలన్నీ కూడా నువ్వు పొందుకునేటువంటి అర్హతలోనికి నువ్వు రావాలి కదా. అప్పుడే నువ్వు అది పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు, నీ పక్కడు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో ఏంటి దేవుడు వీళ్ళని ఇంత బాగా ఆశీర్వదించాడండి, పోయిన సంవత్సరం వీళ్ళ పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు లక్ష్మి గారు కారు కొనేశారండి, ఏమండి పోయిన సంవత్సరం ఆయన పరిస్థితి అలాగుందండి, ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనేశాడండి, కొత్త మోటార్ సైకిల్ నా పరిస్థితి ఎలాగ ఉండిపోయిందేంటి? దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా, నీలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండాలా. నేను అనేక సార్లు ఒక మాట చెప్తున్నాను, ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా బలవంతం చేయడమ్మా. బలవంతంగా నీ మెడబట్టుకుని నువ్వు రక్షణ పొందుతావా లేదా అని నీ ముందు కూర్చోడు దేవుడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఫోర్స్ఫుల్గా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళడు. అనేక సార్లు దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యము చేత మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి రెస్పాండ్ చేయకపోతే, నువ్వు స్పందించకపోతే, కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మెల్లగా పక్కకి వెళ్ళిపోతాడు, నువ్వు మిగిలిపోతావు అక్కడ. ఇప్పుడు నేనైనా సరే దేవుని వాక్యం ప్రకటించడం వరకే నా పని. నేను నిన్ను బలవంతంగా పరలోకానికి తీసుకుని వెళ్ళగలనా? లేదు కదా. ఏ ఒక్క వ్యక్తిని కూడా దేవుడు నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టం లేకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడు అనేటువంటి విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా బలవంతంగా నువ్వు ఆయన నమ్ముకోవాలని ఏదో ఒక పెద్ద హస్తం నీ మీద పెట్టి ఆయన నిన్ను ఫోర్స్ఫుల్గా చెయ్యడు. అది మనిషి అయినా కావచ్చు, అది పట్టణమైనా కావచ్చు, అది మందిరమైనా కావచ్చు. దేవుడు దేన్ని కూడా ఫోర్స్ఫుల్గా చేయడు. బైబిల్లో మనం చూస్తాం అనేక చోట్ల దేవుడు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. అనేక సార్లు మనం చదువుతాం బైబిల్లో దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. షిలోహులో దేవుడు సంస్థాపన చేసినటువంటి ఆయన మందిరాన్ని యెహోవా విడిచిపెట్టెను అని ఉంటుంది. ఆ వాక్యం చదివితే నా గుండు గబేలమంది. దేవుని మందిరాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడా అంటే విడిచిపెట్టేస్తాడు. ఎవరిని కూడా బలవంతంగా దేవుడు మార్చడానికి ప్రయత్నం చేయడు. అయితే అలాంటప్పుడు దేవుడు అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతాడా అని అంటే కానే కాదు. అదే కనుక వాస్తవం అయితే ఏదెనులోనే ఆదాము అవ్వల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలే, కానీ దేవుడు విడిచిపెట్టాడా? లేనే లేదు. ఆదామా ఎక్కడున్నావు? నువ్వు వెతకడం ప్రారంభించాడు. ఆదాము ఎక్కడున్నాడు తెలుసా? సిగ్గు చేత ఒక చెట్టు చాటును దాక్కుని, ప్రభువా నేను ఇక్కడున్నా, నీ పరిస్థితి ఎలాగైనా ఉండని, నువ్వు దిగంబరత్వంలో ఉండని, ఏదైనా కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి రాలే, నీ కోసం ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులు అయినా సరే ఒక 10-15 సార్లు చెప్పిన తర్వాత వదిలిపెట్టేస్తారు వాళ్ళని, నా వల్ల కాదు అని. కానీ నా దేవుడు నీ తల్లి ప్రేమ కన్నా, నీ తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమను చూపెట్టాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే కల్వరి సిలువలో నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో చెప్పమంటారా? అనేక రీతులుగా నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడమ్మా. అనేక రీతులుగా నిన్ను హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక రీతులుగా నీకు కొన్ని పరిస్థితుల్ని కల్పిస్తాడు. దాని ద్వారా అన్నా సరే నువ్వు కాస్త మేలుకొంటావేమో అని, దానిని బట్టి అయినా సరే దేవునికి సమీపస్తుడు అవుతావేమో అని, దానివల్లనైనా సరే దేవుడి దగ్గరికి వస్తావేమో అని దేవుడు అనేక రీతులుగా అవకాశాలు ఇస్తాడు, లేదా పరిస్థితుల్ని కల్పిస్తాడు. అయినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తే ఒక రోజు వస్తుంది దేవుడిని ప్రక్క నుండి వెళ్ళిపోతాడు మెల్లగా. ఆ రోజున ప్రభువా దేవా అని అడిగినా సరే దేవుడు నువ్వెవరవో నాకు తెలియదు అంటాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. ఒకవేళ దేవునికి దూరస్తుడిగా అలాగే ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన అవకాశం అస్తమానం రాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు పదిలపరుచుకుని, ప్రభువా రండి నా హృదయంలోనికి, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ప్రభువా రండి మా హృదయంలోనికి, రండి నీ కల్వరి సిలువలో నన్ను కడగండి ప్రభువా, నీ రక్తములో నన్ను పరిశుద్ధపరచండి, నీ బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఈ రోజునే పరలోక భాగ్యాన్ని కలుగుతుంది. జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేయబడుతుంది. నీటి బాప్తిసం తీసుకున్నారా?
ఒకవేళ ఎవరైనా సరే నీటి బాప్తిస్మం ఇంకా తీసుకోలేదండి, కానీ ప్రభువుని నేను నమ్ముకున్నాను, నేను మందిరానికి క్రమంగా వస్తున్నాను అని అంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని బిడ్డలారా, వాక్యము మీద స్థిరత్వం, వాక్యము నిన్ను బ్రతికించేది, వాక్యము నేను కృంగినటువంటి స్థితిలో ఉండగా నేను పైకి లేపేది అది. ఆమేన్. సరే, మూడవదిగా విశ్వాసమందు స్థిరత్వం. దేని ఏందండి? విశ్వాసములో స్థిరత్వం. నువ్వు ఏ పునాది మీద అయితే కట్టబడ్డావో ఈ 2016 సంవత్సరంలో తొట్టిల్లపోకుండా ఆ విశ్వాసమును కాపాడుకో. పౌలు గారు అదే అంటున్నాడు, తిమోతి, నువ్వు ఏ విశ్వాసములో కట్టబడ్డావో, ఏ బోధ యందు నీవు కట్టబడ్డావో అంతము వరకు దాని యందు నువ్వు నిలకడగా ఉండాలి అని అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పోలిన వారమై యుందుము. ఇక్కడ ఎంత చక్కని మాట అంటున్నాడు చూడండి. ఒక హెచ్చరిక ఏమంటున్నాడంటే, అంతము వరకు నువ్వు గట్టిగా చేపట్టిన ఎడలనే, ఆ విశ్వాసములో నీవు అంతము వరకు ఉండిన ఎడలనే నీవు క్రీస్తుతో పాలివాడుగా ఉంటావు అని అంటున్నాడు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. మధ్యలో కుప్పిగంతులు వేసావా, మధ్యలో దేవుణ్ణి వదిలిపెట్టావా, మధ్యలో విశ్వాసములో నుండి తొట్టిల్లావా, క్రీస్తుతో నీకు సహవాసము లేనట్టే, క్రీస్తుతో నీకు పాలివారము కానట్టే అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులుగా ఉందాం. 4వది, ఆత్మలో స్థిరత్వము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి ఉండాలి. లేకపోతే నువ్వు దేవుని సంబంధివి కాదు అని బైబిల్లో ఉంది. నేను కదా చెప్పేది ఆ మాట. సో తీర్మానం నువ్వు చేసుకోవాలి, అది నీ ఇష్టం. రకరకాలైనటువంటి సిద్ధాంతాలు బోధించబడుతున్నటువంటి దినాల్లో దేవుని జనాంగమా, నిజమైనటువంటి పరిశుద్ధాత్మ, ద ఫ్రెష్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తాజా అనుభవంలోనికి మీరు నడిపించబడాలని నేను కోరుతున్నాను. ఏమంటాడు తెలుసా? యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. అది చూసారా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అంటే ఏంటో తెలుసా? మనం వస్తాము, ప్రార్థన చేస్తూ ఉంటాం. మొదటిగా, ప్రభువా నాయన ఇలా చేయండి, నాయన అలా చేయండి, నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన, ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ నింపుదలలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా వారందరూ 120 మంది మేడగదిలో వారు ఉంటుండగా వారు ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు, దే ఆర్ ఆల్ ఇన్ వన్ మైండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వారందరూ ఏకముగా కూడి వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద ఆవరించినందున వారందరూ శక్తి నొందిరి అని దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వారు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఉండి నువ్వు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించావో 100 మైళ్ళ దూరంలో నిలబడి చూస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ ఆత్మలో నువ్వు చేసేటువంటి ప్రార్థనలో ఉన్న శక్తి వాడికి బాగా తెలుసు. కాబట్టి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు దేవుని కనికరము కొరకు, ప్రేమ కొరకు కనిపెట్టి ఉండండి. ఆత్మలో స్థిరత్వం. నువ్వు ఏదైనా పోగొట్టుకోవచ్చేమో కానీ దేవుని అభిషేకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. కాబట్టి ఆ రీతిగా ఆ దేవుని యొక్క ఆత్మలో మనం స్థిరంగా ఉండాలి 2016 సంవత్సరంలో. చివరిగా ఆయన ఆజ్ఞల యందు నిలకడగా ఉండాలి. దేని యందు నిలకడగా ఉండాలండి? ఆజ్ఞల యందు. ప్రభువా నేను ప్రేమిస్తున్నాం అని చెప్పడం చాలా సులభం, కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొందురు అని వాక్యంలో ఉంది. ప్రభువా నువ్వు అంటే ఎంత ఇష్టమో, ప్రభువా నువ్వు అంటే ఎంత ప్రేమో అని చెప్తుంటే నాలాంటి పక్కన విని నిజమేమో అనుకుంటాను, నాకేం తెలుసు. కానీ ప్రభువు అంటున్నాడు, నిజంగా గనుక నన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు నా ఆజ్ఞలను గైకొనాలి, నా ఆజ్ఞలను పాటించాలి, నా ఆజ్ఞల్లో నువ్వు ఉండాలి
అదే నువ్వు నన్ను ప్రేమించుట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఆ రీతిగా దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుడు చెప్పిన రీతిగా ఏది వాక్యమందు స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, దేవుణ్ణి ఆరాధించటంలో స్థిరత్వం, నిలకడ, అలాగే పరిశుద్ధాత్మలో నిలకడగా ఉండడం, దేవుని ఆజ్ఞలను మనం గైకొనుటలో నిలకడగా ఉంటే ఈ 2016వ సంవత్సరం గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది. నీ ఆత్మీయతలో నుండి నువ్వు తొట్టిల్లిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒక నూతనమైన తీర్మానం మనం చేద్దాం. ప్రభువా, నిలబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని వారి హృదయంలో నువ్వు ప్రారంభించావు నాయన. ప్రారంభించిన దేవుడవు నీవే మా తండ్రి. మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నీవే. నీ వైపు చూస్తూ ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని మేము కొనసాగించులాగున నీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో మా తండ్రి, వారు ఇదిగో పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది నీ బిడ్డలుగా మార్చబడి బాప్తిసం తీసుకుని నాయన నీ కొరకు జీవించే వారిగా వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు లేకపోతే మా హృదయం అంతా కూడా చీకటే. నువ్వుంటే ఇదిగో నాయన మాకు వెలుగుంటుంది, మేము వెలిగించబడతాం. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో వెలిగించబడిన వారుగా నీ కొరకు మేము జీవించువారుగా నీ సహాయము అనుగ్రహించండి. నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ ప్రత్యేకమైనటువంటి రక్షణ, నీ కృప, నీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి యేసయ్యా. ఈ నూతన సంవత్సరంలో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. మంచి ఆయురారోగ్యములు, దీర్ఘాయుషు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవుడు ఈ యొక్క నూతన వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరం కొరకు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందరూ ఆమేనని చెప్దాం.
ಶುಭವಾರ್ತೆ. ಬಳ್ಳಾರಿ ಪಟ್ಟಣ ಪ್ರಜೆಗಳಿಗೆ ಶುಭವಾರ್ತೆ. ಬಳ್ಳಾರಿ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳ ಸಹಕಾರದಿಂದ ಮನ್ನಾ ಗ್ರೂಪ್ ಆಫ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ರವರು ನಿರ್ವಹಿಸುವ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಸಂಗೀತ ಮಹೋತ್ಸವಗಳು 2016 ಜನವರಿ 15, 16, 17 ಶುಕ್ರವಾರ, ಶನಿವಾರ, ಭಾನುವಾರಗಳಲ್ಲಿ ಪ್ರತಿದಿನ ಸಂಜೆ 6:30 ಗಂಟೆಗೆ. ಸ್ಥಳ ವಾಡ್ಲಾ ಕಾಲೇಜ್ ಮೈದಾನ, ಕಾಳಮ್ಮ ಬೀದಿ, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ. ಪ್ರಖ್ಯಾತ ರಾಕ್ ಸಂಗೀತ ಗಾಯಕರು ರೂನೆ ಎಡ್ವರ್ಡ್ಸನ್ ಮತ್ತು ಅವರ ತಂಡದಿಂದ ಲೈವ್ ಸಿಂಗಿಂಗ್. ಪ್ರಖ್ಯಾತ ಬಾಲಿವುಡ್ ಮತ್ತು ಸುವಾರ್ತೆ ಗಾಯಕರು ವಿಜಯ್ ಬೆನೆಡಿಕ್ಟ್. ಮುಂಬೈ ಕನ್ನಡ ಹಿನ್ನೆಲೆ ಗಾಯಕರಾದ ಅನುರಾಧಾ ಭಟ್, ಖ್ಯಾತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕಿ ಹಾಗೂ ಗಾಯಕಿ MM ಶ್ರೀಲೇಖ ಮತ್ತು ಸುವಾರ್ತೆ ಗಾಯಕರಾದ ಬ್ರದರ್ ವಿನ್ಸೆಂಟ್ ರವರಿಂದ ಪ್ರತ್ಯೇಕ ಹಾಡುಗಳನ್ನು ಆಲಾಪಿಸಲ್ಪಡುವವು. 200 ಮಂದಿ ಕ್ವಾಯರ್ಗಳಿಂದ ರೆವರೆಂಡ್ ಏಸುಪಾಲ್ ರವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಶಕ್ತಿವಂತವಾದ ಸ್ತುತಿ ಆರಾಧನೆ. ಪ್ರಖ್ಯಾತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕರಾದ ಕ್ರಿಸ್ತಿಯ ಸಂಗೀತ ರತ್ನ JK ಕ್ರಿಸ್ಟಫರ್ ಮತ್ತು ಅವರ ತಂಡದಿಂದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಲಾಗುವುದು. ಹಾಡುಗಳು ಕನ್ನಡ, ತೆಲುಗು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಆಲಾಪಿಸಲಾಗುವುದು. ಕೇಳಿರಿ, ಆನಂದಿಸಿರಿ. ಸಾವಿರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸೇರಿ ಬಂದು ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಿರಿ. ನಿರ್ವಹಣೆ ಬಿಷಪ್ ಎರ್ನೆಸ್ಟ್ P. ಕೋಮಾನಪಲ್ಲಿ, ಫೌಂಡರ್, ಚೇರ್ಮನ್, ಮನ್ನಾ ಗ್ರೂಪ್ ಆಫ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್, IMF. ನಿರ್ದೇಶಕರು ರೆವರೆಂಡ್ D.N. ಕುಮಾರ್. ಬನ್ನಿ, ಅದ್ಭುತ ಸಂಗೀತ ಕೇಳಿ ಆನಂದಿಸಿರಿ. ಸರ್ವರಿಗೂ ಆದರದ ಸುಸ್ವಾಗತ. రాక్ చర్చ్ ఆరాధనా సమయములు: ఆదివారం ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 రెండవ ఆరాధన, సాయంకాలం 6 గంటలకు యవ్వనస్థుల కూడిక. సండే స్కూల్ ఉదయం 8:30 మరియు ఉదయం 11 గంటలకు. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా: రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.